హలో అండి. నేను మీ రాధిక జయచంద్ర. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది నా సెకండ్ హార్వెస్టింగ్ వీడియో అనమాట. పేరుకే ఇది సెకండ్ హార్వెస్టింగ్. బట్ నేను మధ్య మధ్యలో నాకు కావాల్సినవన్నీ కూడా తెంపుకుంటూనే ఉన్నాను. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా అయితే తెంపుకుంటూ ఉన్నాను. సో, మధ్యలో ఒకసారిగా బల్క్‌గా కోసాన్ని ఉన్నాయి. అందుకనే వీడియో చేసి నేను హార్వెస్టింగ్ చేద్దామని అయితే ఇలా వీడియో చేస్తూ ఉన్నాను. సో, ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈరోజైతే మొత్తానికి చాలా కూరగాయలు మొదటి హార్వెస్టింగ్‌లో ఏమేమి ఉన్నాయో వాటితో పాటు ఈసారి అయితే బీరకాయ కూడా యాడ్ అయిందండి. సో, బీరకాయ ఎంత పెద్దగా కాసిందో చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది. సిటీలో ఉంటూ ఇలా ఫార్మింగ్ అది ఇది అనుకుంటూ వీడియోలు చేసుకుంటున్నాను అనుకుంటారేమో, కానీ ఇలా పండించుకొని తినే దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ మనం కొనుక్కొని తినే దాంట్లో అయితే అస్సలు ఉండదు. ఇది ఓన్లీ ఎవరికైతే ఇలాంటి ఫార్మింగ్ ఇష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది ఈ ఫీలింగ్. సో, కొందరైతే అనుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఎవరైనా కూడా, ఏంటబ్బా వీళ్ళు సిటీలో ఉండి కూడా ఇలాంటివి చేస్తున్నారు, వీళ్ళకేం పని పాట లేదా అనుకుంటారేమో. బట్ లైక్ పిజ్జాలు, బర్గర్లు తిని వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలీదు. నేను ఇలా పండించుకొని తింటూ నేనేం గెయిన్ అవుతున్నానో వాళ్ళకి తెలీదు. అన్నీ తెలిసినప్పుడైతే ఖచ్చితంగా తెలుస్తది. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అనే మైండ్ సెట్‌ని అయితే ముందు పక్కన పెట్టేసి, మనకి ఏది హ్యాపీ అనిపిస్తుందో, మనం చేసే పనిలో తప్పు అనేది లేనప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. ఒకరికి నష్టం కలగకుండా మనం ఏం పనైనా చేసుకున్నా కూడా అది మంచిదే అండి. కరెక్టే అని నేనైతే భావిస్తాను. మనం చేసే పనిని ఎలా తప్పు పట్టే వాళ్ళు ఉంటారో, అలానే మనం చేసే పనిని అభినందించే వాళ్ళు కూడా ఉంటారండి. సో, ఇప్పుడు నేను ఇలా చెట్లు నాటుకున్నానా, ఖాళీ ప్లేస్ ఉందనేసి అది చూసి మా లేఅవుట్‌లో అయితే ఇంకా కొందరు నాటుకున్నారు. సో, అది తప్పు కాదన్నప్పుడే కదా కొందరికి ఇన్స్పిరేషన్ లాగా కూడా అవుతది. వెజిటేబుల్స్ కొనుక్కొని తింటే అయిపోతాయనేసి ఇలా పండించుకుంటున్నారని కొందరు అనుకుంటారేమో. డబ్బులు వీటికి కూడా ఏం తక్కువ అవ్వదండి. మనకు కావాల్సిన ఎరువులన్నీ ప్రతి కూడా కొనుక్కొనే కదా మనం పండించుకుంటాం. కాకపోతే ఏంటంటే మనకు బయటవి ఎలా వస్తాయో ఏమో తెలీదు. మనకి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా కొనుక్కొని తినాలి. అవకాశం ఉంది అన్నప్పుడు మనం ఇలా పండించుకొని తినడంలో తప్పేముంది. అంతేగాని ఏదో డబ్బులు మిగిలిపోతాయనే ఒక్క రీజన్ తోటే ఇలా వెజిటేబుల్స్‌ని పండించుకొని తింటున్నామని అనుకుంటారేమో. అయినా మనం ఊరు వాళ్ళ కోసం బతికితే మన కోసం మనం ఎప్పటికీ బతకలేము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం మనకు నచ్చినట్లు బతకాలి. మనకు నచ్చిన పనే చేయాలి. అప్పుడే మనకు చిన్న పనిలో కూడా హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. అంతేకాని ఎవరో ఏమో అనుకుంటారనేసి మనం ఏదైనా చేయాలనుకున్నా కూడా చేయలేక నిలిచిపోవడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ కూడా కేవలం ఈ హార్వెస్టింగ్, ఈ చెట్లు పెంచడం గురించి కాదండి. మన లైఫ్‌లో ఏదైనా కూడా మనం ఏదనుకుంటే అదే చేయాలి. పక్కన వాళ్ళ గురించి కానీ, ఎదుటి వాళ్ళ గురించి కానీ ఏమన్నా అనుకుంటారని ఆలోచించి అయితే ఆగిపోకూడదు. నా ఆతృత అంతా ఇంత ఉండదండి హార్వెస్టింగ్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి ఇంకా ముల్లంగి పెరగనే లేదు. నేను అప్పుడే బయటకు అన్నీ పెరికేసాను. సో, మళ్ళీ ఏదో కోతి కదా మళ్ళా నాటుతది కదా! ఆ విధంగా నేను మళ్ళా వాటిని మళ్ళీ నాటాననమాట. అవి బతుకుతాయో లేదో అయితే మాత్రం తెలీదు. నేను మళ్ళీ అలానే పూడ్చిపెట్టేసాను వాటిని. అంత పిచ్చనమాట మొక్కలంటే. అవకాశం లేదు కాబట్టి ఇక్కడితో ఆగిపోయిన, అవకాశం ఉంటే ఇంకా ఇంకా చాలా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో, ఇవండి ఫైనల్‌గా ఈరోజు మనం హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్. సో, మొత్తం ఏమేమి వచ్చాయో ఒకసారి అయితే చూద్దామండి. ఈరోజు హార్వెస్ట్‌లో పాలకూర, 2 రకాల పాలకూర ఉంది. ఇంకా బీరకాయ రెండు అయితే వచ్చాయి. ఇంకా చిక్కుడుకాయలు అయితే 1/2 కిలో పైన ఉన్నాయండి. ఇంకా మొటింకాయలు, ఇంకా ఇవి ముల్లంగి అయితే ఇంకా ముదరలేదండి. జస్ట్ ఒకటైతే పెంచేసాను. దాన్ని అలానే పెట్టాను. సో, మొత్తానికైతే ఇవి ఇవాల్టి హార్వెస్ట్లో నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దామండి. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.